శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. ఒకరోజు పశువతశాలలో ఒకడు గోవును చంపటానికి వచ్చినప్పుడు గోవు వానిని చూసి నవ్వింది. దాన్ని చూసి కసాయివాడు అడిగాడు, నేను నిన్ను చంపటానికి వచ్చాను, అది తెలిసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. అప్పుడు గోవు ఇలా చెప్పింది, నేను ఎప్పుడూ మాంసాన్ని తినలేదు, అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతోంది. ఏ తప్పు చేయక ఎవరికి హాని కలిగించని నన్ను నువ్వు చంపి నా మాంసాన్ని తినే నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నేను నవ్వాను. పాలిచ్చి మిమ్మల్ని పెంచాను, మీ పిల్లలకు పాలిస్తున్నాను, కానీ నేను తినేది మాత్రం గడ్డి. పాలతో వెన్న చేసుకున్నారు, వెన్నతో నెయ్యి చేసుకున్నారు, నా పేడతో పిడకలు చేసుకుని వంటకు వాడుకున్నారు, అలాగే నా పేడతో ఎరువు తయారు చేసి పంటలు పండించుకున్నారు, ఆ డబ్బుతో సుఖంగా జీవిస్తున్నారు. కానీ నాకు మాత్రం కుళ్ళిపోయిన కూరగాయలను, ఎండిపోయిన గడ్డిని పెట్టారు. నా పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకుని మీ ఇంటిని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చుకున్నారు. కానీ నన్ను కసాయివాడిలా చంపటానికి వచ్చావు. నా పాల నుంచి వచ్చిన శక్తితోనే నన్ను చంపటానికి ఆయుధాన్ని ఎత్తగలిగావు. ఆ ఆయుధాన్ని ఎత్తే శక్తి నీకు వచ్చింది నా నుంచి. నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావు, కానీ నన్ను మాత్రం ఒక గుడిసెలో ఉంచావు. నిన్ను కన్న తల్లి కంటే నేనే నీకు ఎక్కువ ఆసరాగా నిలిచాను. శ్రీకృష్ణుని ఇష్టురాల్ని నేను. నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నా నీ గతి ఏమవును? నా సంతతిని, నా జాతిని ఇలా మీరు చంపుతూ పోతూ ఉంటే మీకు మీ ముందు తరాలకు మేము సేవ చేసుకునే భాగ్యం ఉండదేమో. మాకే భవిష్యత్తులో ఉనికి లేనప్పుడు మీకెక్కడి మనుగడ? అందుకే నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నవ్వాను అని చెప్పింది గోమాత తల్లి. అందరం గోహత్యలను అడ్డుకొని గోవులను రక్షించి కాపాడదాం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.